నిజామాబాద్ జిల్లాలో విషజ్వరాలు పెరిగిపోతున్నాయి. పల్లె పట్టణం అనే తేడా లేకుండా బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు నమోదు కానప్పటికీ జ్వర పీడితుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ సీజనల్ వ్యాధులతో గత వారం రోజుల నుంచి జనాలు మంచాన పడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగానే ఈ విషజ్వరాలు విస్తరిస్తున్నాయని వైద్యులు భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతుండటంతో వ్యాధులు విస్తరిస్తున్నాయి. రోగాల బారిన పడుతున్న బాధితులంతా ఆస్పత్రుల బాట పడుతున్నారు. అప్పుడే ముసురు, వెంటనే ఎండ. ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో తెలియక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జలుబు, దగ్గు, విరేచనాలు, కాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోజువారీ ఓపీ సంఖ్య రెట్టింపైంది. వారం రోజుల క్రితం రికార్డు స్థాయిలో 2700కి పైగా ఓపీ నమోదైంది. అందులో 600 నుంచి 700 మంది జ్వర బాధితులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జ్వర పీడితుల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు కేటాయించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వాతావరణం చల్లబడడంతో పాముకాటు బాధితులు సైతం రోజుకు 5 నుంచి 10 మంది వస్తున్నారు. నిన్న బాగా ఫీవర్ వచ్చింది. ఇక్కడ వచ్చి నుంచి కొంచెం బెటర్ ఉంది. ట్రీట్మెంట్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చి నుంచి నిన్న బాగా అక్కడ చూయించుకున్నా కానీ తగ్గలేదు. ఇక్కడికి వచ్చి నుంచి బెటర్ అనిపిస్తుంది. మంచిగా వాంతులు, మళ్ళీ కాళ్ళ నొప్పులు, మోషన్స్ వేయండి, ఈ కాళ్ళ ఆపులు అవి తగ్గిపోయింది. ఇప్పుడు కాళ్ళ ఆపులు ఉంది. నా కాళ్ళ ఆపులు తక్కువ అవ్వాలి, ఆరోగ్యం మంచిగా ఉండాలి. వచ్చి 4 రోజులు అవుతుంది. పానం హుషారలేదు, జైన్ అయినా కొంత హుషారైంది. ఎలా రోజులేస్తారు, గోళీలు మంచిగా ఇచ్చిండ్రు. మేడం లచ్చుకుంటా చూసుకుంటా పోతున్నారు. అంత మంచిగానే ఉన్నారు. నిన్న 10 అయింది. అవన్నీ ఇస్తున్నారు బిడ్డ, అన్ని ఇస్తున్నారు. టైంకు గ్లూకోజులు పెడుతున్నారు, అన్నం చుక్క పెడుతున్నారు. మంచిగా ఉన్నది. ఇట్లా ఒడ్లు మట్టితో ఒడ్లు వేస్తాం కదా మేడం. ఇట్లా వేస్తూ ఉంటే అందులో మొత్తం బురద ఉండే. అయితే ఆ బురదలో మనకి మట్టి అనేది, అది పాము అనేది కనబడలేదు. కనబడకపోతే ఇట్లా బురద తీస్తూ ఉంటే అది 2 చేతులలోకి వచ్చింది ఒకటేసారి. ఇట్లా వచ్చేసి చేతుల సందులోకి ఇట్లా అని ఇట్లా వెళ్ళిపోయింది. ఆ బురద అనేది మొత్తం ఇట్లా చేతికి నిండిపోయేసరికంటే నాకు ఏమైంది కూడా అర్థం కాలేదు. వాతావరణ మార్పుల వల్లే ఈ సీజనల్ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. విష జ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యక్తిగత శుభ్రత పాటించాలని కోరుతున్నారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. దాని ముందు జాగ్రత్తగా మేము ఒక ఫీవర్ వార్డును ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి టెస్టులు టీహబ్లో డెంగ్యూకి సంబంధించిన టెస్ట్ కానీ, మలేరియాకి సంబంధించిన టెస్టులు కానీ అవన్నీ మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. వర్షాకాలపు సీజనల్ డిసీజెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. సో మెయిన్లీ సీజనల్ డిసీజెస్ మనకు కంటామినేటెడ్ వాటర్ ఒకటి. కంటామినేటెడ్ వాటర్ వలన మనకు గ్యాస్ట్రోఎంటరైటిస్ రావచ్చు. దాని తర్వాత ఈ వాటర్ స్టాగ్నేట్ అవ్వడం వలన మనకు మలేరియా గ్రోత్ ఎక్కువైపోయి మలేరియల్ డిసీజెస్, దోమకాటు వలన వచ్చే మలేరియా, దాని తర్వాత డెంగ్యూ, ఇవి జనరల్గా మనకు ఎక్కువ కనబడతాయి. ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పాటు మనం ఇంకొన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ఈ మధ్యలో పాము కాట్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. వర్షాకాలం కాబట్టి వాటర్ క్లాగ్ అయి ఉండడం వల్ల పాములు ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలుపులు మంచిగా వేసుకోవాలి. ఏమన్నా ఇంటి నుంచి బయటకి వాటర్ వెళ్ళడానికి హోల్స్ ఉంటాయి, మూసివేతలు అట్లాంటివి చేయాలి. పాము కాటు జరిగినా కూడా మీరు వెంటనే భయపడకుండా జాగ్రత్తగా ఉండి 108కి ఫోన్ చేసి వస్తే వాళ్ళే వచ్చి తీసుకొని యాంటీ స్నేక్ వెనం లాంటివి ఏమన్నా ఇచ్చి వెంటనే దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి తగిన ట్రీట్మెంట్ అవన్నీ చేస్తుంటారు. సీజనల్ వ్యాధులు కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరికి సోకడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు ఆర్థికంగా ఇటు ఆరోగ్యపరంగా బాధితులకు అవస్థలు తప్పడం లేదు.